హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే నేను పచ్చి రొయ్యలు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రొయ్యలు అయితే ముందుగా అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని లోపల నరాలు ఉంటాయి కదా, అవి కూడా నల్లగా ఉంటాయి, అవి కూడా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ నూనె. ఒకవేళ మీరు కనుక పచ్చి రొయ్యలే స్టోర్ చేసుకోవాలి అనుకుంటే నూనె ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఇలా అంతా కలిపేసి ఇది మూత పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 రోజుల వరకైనా స్టోర్ అయి ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వండుకోవచ్చు. లేదంటే ఇంకా నెల 2 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో ఈ రొయ్యలన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి మంట అనేది సిమ్లోనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. స్పూన్ అనేది ఏమీ పెట్టకూడదు. ఇలా తిప్పుకుంటూ ఎగరేసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ రొయ్యల్లోంచి మనకి నీళ్ళు అనేటివి ఊరుతాయి అన్నమాట. మనమైతే ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ దీంట్లో కలపక్కర్లేదు. ఇలా చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా ఇంకా కొంచెం నీళ్ళు అనేవి ఊరాయి. వీటిని కూడా ఇలా తిప్పుకుంటూ లేదంటే ఇలా ఎగరేసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మనకి నీళ్ళు ఇంకా కొంచెం ఊరేంత వరకు కూడా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇవి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే నీళ్ళు అనేటివి ఫుల్గా ఊరాయి మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా మళ్ళీ ఒక్కసారి అలా కలిపినట్టుగా చేసేసి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మొత్తం నీళ్ళన్నీ ఎగురుకుపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. నీళ్ళు మనకి లాస్ట్లో చివరిలో కొద్దిగా ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ మంటని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా నీళ్ళన్నీ ఎగురుకుపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నీళ్ళు అయితే ఒక చుక్క కూడా లేవు దీంట్లో. ఇలా అయితేనే స్టోర్ అవుతాయి, లేకపోతే పాడైపోతాయి మళ్ళీ. వీళ్ళంతా అయిపోయాక పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్గా చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక నెల లేదా 2 నెలల వరకైనా మనకి పాడవకుండా ఉంటాయి, అస్సలు పాడవవు. ఇవి నేనైతే కేజీ రొయ్యలతోనే చూపిస్తున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మాత్రం ఇలా స్టోర్ చేసుకుంటే మీరు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం వీటితో ప్రాన్స్ ఫ్రై చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వేడి చేసుకొని ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఇవి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా రంగు మారాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగాక ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇక్కడ మీరు కనుక పచ్చి రొయ్యలు డైరెక్ట్గా వాడుకున్నట్లయితే రొయ్యలు వేసే ముందు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి తర్వాత రొయ్యలు అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి అందులో నీళ్లు ఊరి మళ్ళీ ఎగురుకుపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మంటని తగ్గించుకొని 1 టీ స్పూన్ కాశ్మీరీ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఒకసారి ఉప్పు సరి చూసుకొని మీకు ఉప్పు గనక అవసరమైతే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా కూడా అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు, ఇష్టమైతేనే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకోవడమే అండి. మనకి రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. దీంతో రొయ్యల వేపుడు ఒకటే అని కాదు, టమాటో వేసి కర్రీలాగా చేసుకోవచ్చు, పులుసు వేసుకొని రొయ్యల పులుసు కూడా చేసుకోవచ్చు, లేకపోతే పులావ్ చేసుకోవచ్చు, లేదంటే రొయ్యల బిర్యానీ కూడా చేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు వీటితోనే. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.